ప్రభువునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము నుండి 23వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో మానవుని మనస్సు దేనిపైన నిలిచి ఉంటుంది? కానీ మానవుని మనస్సు దేనిపైననో నిలిచి ఉంటుంది. కానీ పౌలు ఫిలిప్పీయులను వారి మనస్సులను సరైన వాటిపైన నిలపమని సలహా ఇస్తున్నాడు. అప్పుడు సమాధానము పొందుదురు. అలా కాకుండా చెడ్డవాటిపైన మనస్సును నిలిపితే అసమాధానము, అశాంతిని కొని తెచ్చుకుని వారమగుదుమని హెచ్చరించాడు. ఇది జీవిత ధర్మమై ఉంది. మన ఆలోచనలను మంచి వాటిపైన నిలపాలి. పౌలు మంచి విషయములను ఇక్కడ ప్రస్తావించాడు. ఒకటి, సత్యమైనవి. అనేక విషయాలు మోసపరిచే ఉన్నాయి. అవి సమాధానాన్ని హరిస్తాయి. కనుక సత్యమైన వాటిని గుర్తెరిగి వాటిపైన మనసుంచాలి. 2, మాన్యమైనవి అనగా గౌరవప్రదమైనవి, అమర్యాదకరమైనవి కాకుండా ఉండాలి. పవిత్రత, పరిశుద్ధత కలిగినవి. 3వది, న్యాయమైనవి. ప్రజలు ఆనందాన్ని, శారీరక సుఖాన్ని ఇచ్చే వాటిపైన మనస్సు నిలిపి అన్యాయానికి గురవుతూ ఉంటారు. అప్పుడు అసమాధానం కలుగుతుంది. కనుక న్యాయమైన వాటిపైన, నమ్మకమైన వాటిపైన మనస్సు నిలపాలి. ఇతరులకు న్యాయం చేయుటలోను దేవుని ఎడల న్యాయవంతముగా ఉండునట్లు మన బాధ్యతలు, విధులపైన మనస్సు నిలపాలి. 4, పవిత్రమైనవి అనగా నైతిక విలువలతో కూడిన విషయములపై మనస్సుంచాలి. అపవిత్రతను కలిగించే వాటిని విడనాడాలి. దేవుని సేవకు అర్హమైన వాటిపైన మనస్సు నిలపాలి. రమ్యమైనవి అనగా ఆకర్షణీయమైనవి అని కాదు, ప్రేమతో కూడినవని భావం. ప్రేమపూర్వక సంబంధాలపైన మనస్సు నిలపాలి. కక్షలు, విభేదాలపైన మనసు నిలిపితే సమాధానం పోతుంది. దయ, జాలి, సానుభూతి, ప్రేమ మొదలగు విషయాలు మనకు సమాధానమును కలిగించును. 6వది, ఖ్యాతి గలవి. మంచి పేరు గల వాటిపైన, దేవుని ప్రీతిపరచు వాటిపై మనస్సు నిలపాలి. మనకు ప్రఖ్యాతిని కలిగించే మంచి విషయములపైననే మనస్సు నిలపాలి. చివరగా పౌలు తనను చూచి తన ద్వారా ఏవి నేర్చుకున్నారో, అంగీకరించారో, తన యందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, చూచారో అట్టి వాటిని చెయ్యమని ధైర్యంగా తనను తాను మాదిరిగా తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను చూచి నా వలె జీవించమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయున్నని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. సమాధానమునకు కర్త దేవుడే. కనుక ఆయన పైన నిత్యము మన మనస్సులను, తలంపులను నిలిపి ఆయన కృపపైన ఆధారపడాలని, అప్పుడు దేవుడు తోడుగా ఉండి సమాధానం ఇచ్చునని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నిజమైన సంతృప్తి సమాధానమునకు మూలం. పౌలు అన్ని పరిస్థితులలోనూ సంతృప్తి కలిగి ఉండుటయే తాను అనుభవించుచున్న సమాధానమునకు మూలమని వివరిస్తున్నాడు. సంపన్న స్థితిలో, లేమిలో, ఆకలిలో, సమృద్ధిలో, అన్ని పరిస్థితులలో సంతృప్తి కలిగి ఉండ ఎరుగుదునని సాక్ష్యమిస్తున్నాడు. పౌలు ఈ పత్రికను ముగిస్తూ ఫిలిప్పీయులు తనకు పంపిన సహాయము, బహుమతుల కొరకు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాడు.
ఫిలిప్పీయులు పౌలును జ్ఞాపకం చేసుకొనుట మరువనందుకు సంతోషిస్తున్నాడు. పౌలు అన్ని విషయములలో సంతృప్తిని కలిగి ఉండుటకు అలవాటు పడినవాడు. అన్నింటిలో సర్వసమృద్ధి కలిగి ఉన్నట్లుగా తృప్తి చెందుచున్నాడు. సంతృప్తి అనేది విస్తారంగా సమకూర్చుకునుటలో లభించదు కానీ కొద్దిగా చాలును అనే తలంచుటలో లభిస్తుంది. ఉన్నవాటితో తృప్తి చెందగలవారు సమాధాన స్థితిని పొందుదురు. పౌలు దేవుని యందు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నట్లు తృప్తి చెందుతున్నాడు. పౌలు ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి ఉండుటను అలవరుచుకున్నాడు, నేర్చుకొని ఉన్నాడు. పౌలు ఆధారము దేవుడే. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అనే ఓ సత్యమును గ్రహించి సమాధానంతో సాక్ష్యమిస్తున్నాడు. మన వ్యక్తిగత బలము, శక్తి, జ్ఞానములపై ఆధారపడితే సంతృప్తి పొందలేము. దేవుని శక్తిపైన ఆధారపడుట నేర్చుకునగలిగితే ఆయన శక్తి వలన సమస్తము చేయగలము. విశ్వాసిని బలపరిచేది దేవుడే. బలహీనులకు బలమును, శక్తిహీనులకు శక్తియు దేవుడే. అయితే ఈ అధ్యాయంలో పౌలు తనకు ఫిలిప్పీయులు అందించిన సహాయము, బహుమానములను జ్ఞాపకం చేసుకుని వారిని దీవిస్తున్నాడు. పౌలు ఎడల ఫిలిప్పీయుల దాతృత్వము విలువైనది, మరువరానిది. పౌలు ఫిలిప్పీలో సువార్త ప్రకటించి తెస్సలోనికయకు వెళ్ళిన విషయము రాయబడింది అపొస్తల కార్యములు 16-17 అధ్యాయములలో. ఫిలిప్పీ సంఘము పౌలు ఎడల తనకున్న అభిమానమును, ప్రేమను చాటుకుంది. అందువలననే పౌలు ఫిలిప్పీ సంఘము నుండి అందుకున్న విధంగా సహాయం మరెవరి యొద్ద నుండి అందుకోలేదనుటలో పౌలుకు ఫిలిప్పీ సంఘముతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని గ్రహించగలము. అది కొరింథీయులను బాధించిన విషయమే. పౌలు ఫిలిప్పీయులను ప్రశంసిస్తూ, నా శ్రమలలో ఏ విధంగా మీరు పాలు పుచ్చుకొని మంచి పని చేశారు, ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో ఫిలిప్పీయులు పౌలుకు తోడుగా నిలిచారు. మాటిమాటికి ఫిలిప్పీయులు పౌలు అవసరతలో సహాయం చేశారు. సువార్తికుని అవసరత ఎరిగి సహాయపడి దేవుని పనిలో పాలిభాగస్థులైనందుకు పౌలు ప్రశంసిస్తున్నాడు. పౌలు ఫిలిప్పీయులను మెప్పించాలని పొగుడుట లేదు కానీ వారు చూపిన దాతృత్వమునకు, శ్రద్ధకు తగిన ప్రతిఫలము కలగవలనని ఆశిస్తున్నాడు. పౌలు అన్నింట సంతృప్తి కలిగినవాడు కనుక ఆయన ఇతరుల బహుమతులను ఆశించువాడు కాదు. ఆయనను ఫిలిప్పీయులు క్రైస్తవ ప్రేమ కలిగి సువార్తికుని అవసరతలను ఎరిగి ఎపఫ్రొదీతు ద్వారా సహాయమును పంపించారు. ఫిలిప్పీయులు పంపిన సహాయము మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని ప్రీతిపరచు సువాసన వెదజల్లు బలియాగమునై ఉన్నది. దేవుని సేవకుల అవసరతలను గుర్తిరిగి సహాయపడిన వారి ప్రతి అవసరతలో దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఫిలిప్పీయుల అవసరతలలో దేవుడు సహాయపడి మహిమ పొందునని పౌలు దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, చివరిగా పౌలు వందనములతో ఈ పత్రికను ముగిస్తున్నాడు. ప్రతి పరిశుద్ధునికి అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ వందనములు. పౌలుతో ఉన్న సహోదరులందరూ వందనములు తెలుపుచున్నారు. కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను వందనములు తెలుపుచున్నారు. ఒకవేళ కైసరు చక్రవర్తి కుటుంబీకులలో క్రీస్తును అంగీకరించిన వారు ఉండి ఉండవచ్చు. లేకపోతే కైసరు చక్రవర్తి రాజప్రసాదములో పనిచేయు ఉద్యోగులు, రోమ ప్రభుత్వ పాలనలో ఉన్న పౌరులను దృష్టిలో ఉంచుకొని పౌలు ఆ విధంగా చెప్పి ఈ పత్రికను ముగించాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయసుకు వచ్చిన వారికి వివాహం జరుగుటకు కృప చూపండి. తీవ్రమైన సుడిగుండం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న బిడ్డలకు మీ నామములో విడుదల కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.